అంతటా ఇప్పటి నుండి అన్న వాక్యం ఎవరైనా చదవండి. ప్రకటన గ్రంథంలో యోహాను విన్న స్వరం. హల్లెలూయా. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతి నొందిన మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. రిఫరెన్స్ చెప్పమ్మా. 14:13 అంట. చూడండి అమ్మా, ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. చదవండి. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అందరూ కాసేపు వినండి. ఇంకా అంతటా ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతి నొందిన మృతులు ధన్యులు అని వ్రాయమని ఆత్మ చెప్పుచున్నాడట. అవును, నిజమే. వారు తమ ప్రయాసములు మాని, ఏంటమ్మా? ప్రయాసములు మాని. చాలా ప్రయాస మనిషికి భూలోకంలో. ఇప్పుడు నాకు చూడండి, రోజు 2 ప్రసంగాలు చేసి 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 పరుగులు. మీకు కూడా మీకుండే ప్రయాస మీకుంది. మాట్లాడాలని కాదు, కానీ నేనైనా ఫిలిప్ అయినా గట్టిగా మాట్లాడతాం. ఒకరోజు అయితే సర్దుకుంటుంది, కానీ రోజు 2 పూటలు అంటే నాకు కూడా ఇదంతా నొప్పి వస్తుంది. మీ అందరికీ ఎవరికి ఉండే ప్రయాస వారికి ఉంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారా? వీళ్ళు ప్రొద్దుటే ట్యూషన్కి వెళ్ళాలి, వాళ్ళు వచ్చినాక స్కూల్కి వెళ్ళాలి, మళ్ళా స్కూల్ నుండి రావాలి, మళ్ళా ట్యూషన్కి వెళ్ళాలి, అంతేగా, మళ్ళా రావాలి. ఇది ఆ పెద్ద బ్యాగ్ వేసుకుని వాళ్ళకేమనిపిస్తుందంటే, అయ్యా ఏంట్రా నాకు అసలు ఈ పరిస్థితి. మీ అందరికీ మీ పనులు ఉన్నాయి. చదువు రానివాడికైతే ఇంకా కొంచెం కష్టంగా ఉంటుంది. నేను ఈరోజు మా పిల్లలు చాలామందితో మాట్లాడాను. వాళ్ళలో ఒకళ్ళిద్దరూ, నా వల్ల ఏటట్లేదు సార్. ఒక పిల్లనైతే చూస్తే నాకే జాలేసింది. సార్, నేను చాలా కష్టపడుతున్నాను, కానీ నాకు చదువు రావట్లేదు సార్. అయినా కష్టపడుతున్నాను, అక్కేమో ఊరుకోవట్లేదు అని చెప్పి. ఆ కళ్ళల్లో ఆ చదువు ఆమెకు చాలా ప్రయాస అనిపించింది. మీ అందరికీ ఏదో ఒక ప్రయాస, పుట్టినది మొదలుకొని. పుట్టగానే నీవు ఏడుస్తావు, ఎందుకో నేను పుట్టానని. బ్రతుకుతూ నీవు ఏడుస్తావు, ఎలా ఇళ్ళలో బ్రతకాలని నీవు. పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. ఎందుకంట? అయ్యో నేను పోతున్నానే అని పయనించే మానవా, ఎందాక నీ పయనం.
ప్రయాస. ఈ ప్రయాసలన్నింటినీ మానిపించి చెప్పండి, నరులారా వచ్చేయండి నాన్న, బాయ్, పొలంలో ఉన్నవాళ్ళు ఎండేస్తుంది వచ్చేయండి, కాసేపు కూర్చోండి అని పిలుస్తాడే యజమానుడు. అలాగ పిలుస్తాడంట మనం. ప్రభువునందుండి మృతునందిన మృతులు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధన్యులని వ్రాయుము అని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా, అది ఇక్కడ స్వరం కాదు, పరలోకపు స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేనంటారా? అంతటా ఇప్పటి నుండి మృతి నొందిన మృతులు ధన్యులు. ప్రభువునందుండి. దట్ మేక్స్ ద సెన్స్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. ప్రభువునందుండి మృతి నొందిన మృతులు ధన్యులు. అవును, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు. అది మాట. ఏం పొందుతారంట చెప్పండి అమ్మా. ఈ లోకంలో మనకు విశ్రాంతి ఉందా? ఏ మనిషికి లేదు, ఏ జీవికి లేదు, ఏ కారుకు లేదు, ఏ వ్యానుకు లేదు. తిరుగుడు, పనే పని, ఒక్కొక్కరికి డబల్ పని. ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రండి. ఏమిస్తాడంట? అర్థమవుతుందా ఆశ్రిత? ఏమిస్తాడు చెప్పు? విశ్రాంతిని ఇస్తాడు. అది అక్కడ పరదైస్సులో మనము ఉండేదానికి కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను, వినండి. మనం చనిపోగానే నిత్య నరకంలో పడిపోం. అర్థమైందా? చనిపోగానే నిత్య నరకంలో పడిపోం. పాతాళమునకు పెడతాం. ప్రభువులో లేనివారు పాతాళమునకు, ప్రభువులో ఉన్నవారు పరదైస్సునకు పెడతారు. ప్యారడైజ్, హోటల్ ప్యారడైజ్. అబ్బా, ప్యారడైజ్ అండి, పరలోకం. పరదైస్ అంటారే, ఆ పరదైస్సు అనే పదం అక్కడ విశ్రాంతి అన్నాడు, కానీ ప్రభువుతో గడపడమే విశ్రాంతి. వెళ్ళిన వాళ్ళందరినీ అక్కడ మీరు మెలకుండా పండుకోండి అని హాస్టల్ పిల్లల్ని 10 తర్వాత పండుకోబెట్టినట్టు కిక్కురమంటే ఊరుకోను అన్నట్లుగా ఉంటుందా? లేదు. ప్రభువుతో ఉండడాన్నే విశ్రాంతి అంటారు. ప్రభువుతో ఉండడమే విశ్రాంతి. మిమ్మల్ని ఎక్కడికి తీసుకురావాలనుకుంటున్నానంటే, నేను విశ్రాంతి దినం 6 దినాలు కష్టపడి 7వ దినం సోమ మంగళ బుధ గురు శుక్ర శని వారం వరకు కష్టపడాలి. 6 దినాలు. 7వ దినాన్ని ఏం చేయాలి? విశ్రాంతి. అంటే బైబిల్లోనే ఉంది కంటారా విశ్రాంతి దినం అని. అందుకే నేను శుభ్రంగా మాంసం తెచ్చుకుని తిని పడుకున్నానంటారా? విశ్రాంతి అంటే ఏంటి? ప్రభువుతో ఉండడమే విశ్రాంతి. ఏమా? ప్రభువును ఆరాధించడమే విశ్రాంతి. విశ్రాంతి. మీకు విశ్రాంతి ప్రభు సన్నిధిలో మీకు విశ్రాంతిగా ఉంటే ఇక్కడ ఇంకా కాసేపు ఉండాలని అనిపిస్తుంది. ఆ రిలాక్సేషన్, ప్రభువులో ఆనందించడం. మిమ్మల్ని ఇక్కడ విసిగిస్తున్నాను అనుకో, నేను ముగిచ్చవయ్యా బాబు, సంపుతున్నావు, అవలేదా ఇంకా అంటావు. కానీ ప్రభువులో ఏముందో చెప్పండి? ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది,
6 వారాలు కష్టపడతానండి నేను ప్రభువులో. 7వ వారానికి వచ్చేసరికి దేవుని సన్నిధానమునకు వెళ్ళి విశ్రాంతిగా చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపిని నాకై విజ్ఞాపన చేసి ధ్వని వినబడుచున్. ఆ పాపిని హల్లెలూయా ప్రశాంతంగా పాడుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ విశ్రాంతి పొందాలి. నా ప్రాణమునకు నెమ్మది, నా ప్రాణమునకు సమాధానం. యేసుని సన్నిధిలో ఏమేమి దొరుకును? హాయి, ఆనందం, సంతోషమే, భలే మధురా మాధుర్యము. స్తోత్రం చెప్తారా? మిమ్మల్ని ఇక్కడికి ప్రభువు పిలిచేది ఎందుకో చెప్పండి? విశ్రాంతినివ్వడానికి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, కమ్ కమ్. నా యొద్దకు రండి. మనుషుల్ని ఎప్పుడు పిలుస్తారు? ఏమైనా లాభం ఉందంటే పిలుస్తారు, ఏమైనా దొరుకుతుంది వాళ్ళ ద్వారా అంటే పిలుస్తారు. కానీ ప్రభు ఎవరిని పిలుస్తున్నాడు తెలుసా? ప్రయాసపడి భారం మోయిస్తున్నారు. నెత్తి మీద బరువు ఎక్కువైపోయిందా? ఇటు చూడండి. అమ్మో, ఈ బరువు నేను మొయ్యలేను అనుకుంటున్నావా? ఎంతెంత దూరం, చాలా చాలా దూరం, నా పాప భారం మొయ్యలేని భారం అని ఒక పాట పాడారు అప్పట్లో పిల్లలు. బరువు, మోత. ప్రభు ఏమంటున్నాడు? దా, నేను నీ భారమును దించేస్తా, నీకు నెమ్మదినిస్తా, నీకు సులువుగా చేస్తా. నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉండునని చెప్పాడు. ఇప్పుడు 6 దినాలు కష్టపడి, చెప్పండి, 6 దినములు కష్టపడి. మీలో ఎంతమంది చేతులు ఎత్తమని చూపించను కానీ అడగను కానీ ఇక్కడ చూడండి అందరూ, నా మట్టుకు నేను కష్టపడుతున్నాననే బిడ్డలు ఉన్నారు. చదువులోనా కష్టపడుతున్నావా? పనిలోనా కష్టపడుతున్నావా? ఇదివరకు కొంతమంది ఏంటంటే, అయ్యా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రార్థన చేయండి. దేనికి? గవర్నమెంట్ జాబ్ అయితే పని పాట ఉండదు, అటు ఇటు తిరగవచ్చు, నేను కూర్చోవచ్చు అన్నట్టు. ప్రైవేట్ జాబ్ ఎందుకని వద్దు? కష్టపడాలని, లేకపోతే ఎక్కువ పని చేయాల్సి వస్తుంది అని అంట. అట్లా ఏమీ లేదు. మన బిడ్డలు గవర్నమెంట్ జాబులో ఉన్నా కానీ కష్టపడి పని చేస్తారు, చెయ్యాలి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వాళ్ళను నా యొద్దకు 6 దినములు కష్టపడి అన్నాడు. ఇక్కడ ఏం పడాలి? మీలో ఎవరన్నా కష్టపడటానికి ఇష్టపడితే కష్టపడాలి. చదువులు ఏం చేయాలి? సేవ తేలిక కష్టమా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి యెషై కుమారుని పిలిచి, బాయ్ అన్నోళ్ళకి 9 గింజలు ఎత్తిరా అన్నాడు. వేయించిన గోధుమలు, తూమెడు మోసుకెళ్ళడం తేలిక కష్టమా? మా భూలోకములో ఏదైనా కష్టమే, అది గుర్తుంచుకోండి.
ఆయనకి ఏంట్రా లైన్ మేను, ఆడింది ఆట పాడింది పాట, ఊరికి నాటి వెళ్ళి ఇటు వచ్చేస్తాడు. అంత తేలిక, అంత తేలిక ఏమండి? ఎవరికి ఉండే బాధలు వారికి ఉన్నాయి. కలెక్టర్ గారికి ఉండే పనులు కలెక్టర్ గారికి ఉన్నాయి. చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి. ప్రభు అంటున్నాడు, వాటన్నిటిని అక్కడ పెట్టి నా దగ్గరికి రా, నీకు గొప్ప విశ్రాంతినిస్తున్నాను. ఇది అసలు విశ్రాంతి దినం. చెప్పండి, పునరుత్థాన దినం. ఆమేన్. 6 దినములే కష్టపడి పునరుత్థాన దినమందు కూడా కష్టపడుడి అని మనం బోధిస్తున్నామా? మరి నడచొస్తున్నారు. విశ్రాంతి దినం అంటే థియాలజీ చదివిన వాళ్ళు తిక్కల మాటలు ఎక్కువ మాట్లాడతారు. చదవకముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత మీకెందుకు తెలియదు తెలుసు, మీకు కీకరకాయ అంటున్నాడు. ఇది పునరుత్థాన దినమునందు మనము విశ్రాంతి దినముగా పాటించి ప్రభువును ఆరాధిస్తున్నాం. ప్రభువును ఆరాధించుటలో విశ్రాంతి ఉంది. ప్రభువును ఆరాధించుటలో నెమ్మది ఉంది. ప్రభువును ఆరాధించుటలో ఆశీర్వాదం ఉంది. ప్రభువును ఆరాధించుటలో ధన్యత ఉంది. ప్రభువును ఆరాధించుట మనకు ఆనందం. స్తోత్రం, హల్లెలూయా. ఏంటో చెప్పండి, ఆనందం. వచ్చిన దగ్గర నుండి వదలడా. అసలు ఎండాకాలం అనుకుంటున్నాడా వర్షాకాలం అనుకుంటున్నాడు. అయ్యో, పట్టుకుంటే వదలడమ్మా. పచ్చిమిరపకాయ, పండు మిరపకాయలు పచ్చడి మీద కూర్చోబెడితే ఎట్లా ఫీల్ అవుతారు? అబ్బో, అట్లా ఫీల్ అయితే సంఘం ఎట్టవుతుంది? అది దేవుని మందిరానికి ప్రభువు మనల్ని విశ్రాంతి కొరకు పిలుస్తున్నాడు. ప్రభు సన్నిధిలో మనకు ఆనందించడం, ప్రభు సన్నిధిలో ఆరాధించడంలో, ప్రభు సన్నిధిలో గడపడంలో, ప్రభు సన్నిధిలో హల్లెలూయా ఏముందో మనకు చెప్పండి? విశ్రాంతి. అమ్మయ్యా, హాయిగా ఉందయ్యా అన్న ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభవం, ఆ ఎక్స్ప్రెషన్ మన దగ్గర రావాలి. ప్రభువులో మనం ఉన్నందుకు బిడ్డలు, అన్యజనులు మనం చూసినప్పుడు ఆ విశ్రాంతి నీలో కనబడాలి. నేను ఈ మధ్య ఎక్కడ ఒకటి చదివాను, చాలా ఎన్నో అంతస్తు గుర్తులేదు నాకు, 16 అంతస్తులోనే ఎక్కడో ఓ కమిషనర్ గారి ఫ్యామిలీ ఉంటుందంట. పైన 16 అంతస్తులు పైన. ఆ ఎదురుగుండానే ఒక ఖాళీ స్థలం ఉందంట. అందులో చిన్న గుడి చేసుకుని ఇంకొక ఫ్యామిలీ కాలం గడుపుతున్నారు. కమిషనర్ అంటే ఏ స్థాయి మీకు తెలుసు కదా? స్టేట్ వైడ్ IAS ఆఫీసర్. వీళ్ళు కారులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ ఫ్యామిలీని చూస్తుందంట ఈవిడ. ఎవరు? కమిషనర్ గారి భార్య. బాగా చూస్తుందంట, బాగా చూస్తుంది. ఒకసారి పైనుండి చూస్తుంటే అతడు అక్కడ రిక్షా పెట్టి ఆ రిక్షా మీదే కాలు మీద కాలు వేసుకుని నిద్రపోతున్నాడంట. ఒరే ఏంటిది? చెట్టు కింద కమ్మగా రిక్షా పెట్టుకుని కాలు మీద కాలు వేసుకుని రిక్షా సీట్లోనే కూర్చుని ఆనుకుని నిద్రపోతున్నాడు. మనకేమో ఇక్కడ పట్టు పరుపులున్నా, వెండి పరుపులున్నా మనకు నెమ్మది లేదేంటి అని కొన్నిసార్లు నిజంగా అసూయ కూడా పడుతుందండి ఈమె. చూసారా? ఒకానొక రోజున అక్కడికి వచ్చిన తర్వాత ఆపి వారి ఇంటికి వెళ్ళిందంట. అమ్మా, ఏంటి అసలు మీరు ఈ చిన్న గుడిసెలో
అంత నెమ్మదిగా బ్రతుకుతున్నారు, అంత సమాధానంగా బ్రతుకుతున్నారు. ఆదివారం వస్తే తెల్ల బట్టలు వేసుకుని నల్ల పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఏంటి మీ మర్మం ఏంటి అని అడిగారట. మాకు లేనిదేంటి, మీకు ఉన్నదేంటి అని అడిగితే ఆమె చెప్పారంట, అమ్మా మేము ప్రభువుని నమ్ముకున్నామమ్మా, 2 పూట్ల ప్రార్థన చేసుకుంటామమ్మా, మా ఆయన కష్టపడి రిక్షా తొక్కి మమ్మలను పోషిస్తాడమ్మా అని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవునిలో ఏముందో చెప్పండి? విశ్రాంతి ఉంది. ఈమె గమనించింది ఏంటంటే, అరే వీళ్ళు ఎంత చక్కగా విశ్రాంతి పొందుచున్నారే అని. మన మనస్సులు విశ్రాంతిని ఉండాలి, మన శరీరాలు విశ్రాంతిని ఉండాలి, మన వీధులు విశ్రాంతిని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రజలు విశ్రాంతిని ఉండాలి. ఎక్కడ చూసినా లోకానికి నెమ్మది లేదు. ఇప్పుడేంటో ఆ బుల్లెట్లు తెచ్చి ఆ బుల్లెట్ల సైలెన్సర్లు పీకేసి డబ్బా 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 కొట్టేస్తున్నారు. కార్యక్రమాలకు మైకులు పెట్టి, చెప్పండి, ఆ మైకులు ఎవ్వరికి అర్థం కాని రీతిలో డీజీలు పెట్టి గుండెలు పగిలేటంత సౌండ్లు పెంచి చిందులేసి అదే ప్రాంగణంలో ప్రాణాలు విడిచిపెడుతున్నారు. వారికి విశ్రాంతి లేదు, వారికి భవిష్యత్తు లేదు. అంతము మరణమేగా, నీ అంతము నరకమేగా, రక్షణ పొందితివా, నిరీక్షణ నొందితివా, బ్రతుకిల్ల మారినదా, నీదాము తీరినదా, ఎందాకాయి పాపపు ఎందాకాయి అంతము మరణమేగా, హల్లెలూయా. చెప్పండమ్మా, చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఏం అవసరం చెప్పండి? మనకేం అవసరం? మన ప్రాణమునకేం అవసరం? నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. చదవండి ఆ మాట ఎక్కడ? ఇస్ దట్ సాంగ్? నా 23వ కీర్తన, దాని ముందు మాట కూడా చదవరా. యెహోవా నాకు కాపరి, నాకు లేమి. అందరు చెప్పండి 2 మాటలు. నీ దగ్గర వస్తారు వీళ్ళు, వచ్చి ఏంటి అబ్బాయి నువ్వేం చేస్తున్నావు? అవునా, ఎక్కడుంటే ఏమొస్తుందిరా? అవునా అంటారు. అప్పుడు నువ్వేం చెప్పాలి? యెహోవా నాకు కాపరి, నాకు లేమి లేమి నాకు కలుగదు, ఏమీ నాకు తెలియదు. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా. నా ప్రాణమునకు సేద. అబ్బా, ఎండలో కొట్టుకుని వచ్చినాడికి కొంచెం కూల్ డ్రింక్ ఇస్తే ఎలా ఉంటుంది అండి? మన కష్టం జీవితం. అమెరికా పోతేనేమో అక్కడ చల్లెత్తి చంపుతుంది, వాళ్ళేమో కూల్ వాటర్ ఇస్తున్నారు, కూల్ తాగుతున్నారు వాళ్ళు చల్లగా. ఇక్కడేమో ఇంత వేడిలోనే వీళ్ళేమో ఏడి వాటర్ ఇస్తున్నారు. ఇవన్నీ మర్మాలు. నా స్నేహితుడికి ఒక ఆయనకి పడిసిం పట్టింది అమెరికాలో. బెళ్ళ తెచ్చాడు, బెళ్ళ తెచ్చి చల్లని కోకో కోలాతో వేస్తున్నాడు. నేను ఏమైనా ఉందా అన్న, ఏమైనా ఉండేది ఏమన్నా ఊరికనే తగ్గిపోద్ది అంటున్నాడు. మా అమ్మ ఏం చెప్పిందంటే, రే కూల్ డ్రింక్ తాగావా నీకు పడిసిం పడుతుందని చెప్పింది. వాళ్ళమ్మ ఏం చెప్పింది చెప్పండి? ఏమో ఈ మర్మం ఇంతకీ అర్థం కావట్లా.
ఒక మర్మాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేమిటంటే యేసయ్య ప్రయాసపడుతున్న నిన్ను పిలుస్తున్నాడు. ఐ వాంట్ టు టాక్ పర్సనల్లీ. మీలో ఈరోజు మా పిల్లలతో కొన్ని విషయాలు పర్సనల్గా మాట్లాడాను. చదువుల గురించి విషయాలు మీతో కూడా మాట్లాడుతున్నా. మీరెవరైనా విపరీతమైన టెన్షన్లో ఉన్నారా? అసలు టెన్షన్ అనే పదమే చూసారా, మనకు సంబంధించింది కాదంట, ఐరన్కి సంబంధించిందంట. అది ఐరన్ హీట్ చేసి దానిని ఎంతవరకు ఉంచాలో అట్లా ఎంతవరకు దానిని బట్టి దానికి టెన్షన్ ఫార్ములా ఉందంట. సునాయన ఇంజనీర్ గారు చెప్తున్నారు. అది వాళ్ళకి అది పెడతారంట. దానిని తెచ్చి దేనికి పెట్టుకున్నాం మనం? మనకు పెట్టుకున్నాం టెన్షన్. ఏమన్నా టెన్షన్ పడుతున్నావా? లేదయ్యా అంటది ఈవిడ. చూసారా, టెన్షన్ పడుతున్నారా? నన్ను నిన్న మన హుస్సేన్ గారు ఒక ప్రశ్న అడిగారు, అసలు మీకు నిద్ర పడద్దా అండి ఇవన్నీ పెట్టుకుని రాత్రి పడుకున్నాక? నేను అన్నాను, బెడ్ ఎక్కేదాకానయ్యా ఇవన్నీ. ఒక్కసారి బెడ్ ఎక్కినాయి ఇంకా ఈ వెటియటు పడేస్తే స్తోత్రం చెప్పడం నిద్రపోవటం ఏమీ గుర్తురాదు అంతే. ఎందుకు అంత టెన్షన్ పడిపోతున్నావు? కళ్ళ చుట్టూ నల్లని మచ్చలో రాత్రి నిద్ర పట్టక, ఇందాక ఒక ఫోన్ కాల్, లేస్తున్నాడంటే కూర్చుంటున్నాడంట. నిన్ను ఏది భయపెడుతుంది? నువ్వెందుకు భయపడుతున్నావు? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారని చెప్పాడు. భయపడమాక. శాపానికి పాపానికి దూరంగా ఉంటానని ఒక మాట చెప్పుకో. దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు. నాన్న, విపరీతమైన టెన్షన్లో కొట్టిమిట్టాడుతున్నావే, ప్రభు నిన్ను పిలిచి నీకు విశ్రాంతిని ఇస్తాడు. కూర్చో, ఫ్యాన్ వేస్తా, కూర్చో, నీకు ఏసీ వేస్తా, కారెక్కు, ఏసీ కారెక్కు, ముందు కూర్చో, రిలాక్స్గా ఉండు. చూసారా, అంతకన్నా ఎక్కువ విశ్రాంతిని ప్రభు ఇస్తాడు. చూసారా, లోకములో దేని కొరకు మనం పరుగులెత్తి అనవసరమైన టెన్షన్ అంతా తెచ్చిపెట్టుకుని కొంతమంది ఊరికే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అరే రే 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 పోయాడా? ప్రాణం పోయిందా? పోయింది. మళ్ళా వసతులే కరెంట్ వచ్చినట్టు అనుకుంటాకుందా? ఏమో ఒక్కసారి పోతే చెప్పండి, ఇక జామ్ చెకండ్రే. అందుకే ప్రభు అంటున్నాడు, రమ్మంటున్నాడు. వాంఛాతో తన కరము చాచి పిలచుచున్నాడు. కమియర్. మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆ నార్త్ ఈస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు. మణిపూర్, సిక్కిం, నాగాలాండ్ తెలుసా, తెల్లగా ఆ జపాన్ వాళ్ళలాగా ఉంటారు వాళ్ళు. వాళ్ళందరూ కరాటే కుంగ్ఫు బ్యాచ్. చాలా మా ప్రాణం మీదకి వచ్చేది వాళ్ళని కంట్రోల్ చేయడానికి. ఇక్కడ ఉన్నారా? ఇదిగో ఏదన్నా కొంచెం తేడా వస్తే చాలు కమాన్ అనేవాళ్ళకి, అంటే ఇక ఇస్తాడన్నమాట వాడు. ఓరి బాబు, దెబ్బలాట కాదు, సమాధానాన్ని ఇవ్వడానికి.